నమస్కారం అండి. నా పేరు ఏ చంద్రశేఖర్. టీజీ ఆయిల్ బీచ్పల్లి ఆయిల్ పామ్ నర్సరీలో గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటలలో రైతులు నత్రజని యొక్క లోపాలను ముదురు ఆకులలో గమనిస్తున్నారు. వాటి కోసం అని చెప్పేసి మనము రైతులకి యూరియా 45 కిలోల బస్తాను సజెస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళకు సిఫార్సు చేయడం జరుగుతుంది. దానికి బదులుగా ఇఫ్కో కంపెనీ వారు 500 ml బాటిల్ని 45 కేజీల యూరియా బస్తాలు ఈక్వల్గా ఉండేటట్లు 20% కాన్సన్ట్రేషన్తో నానో యూరియాను రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని వాడడం వలన మొక్కల యొక్క ముదురు ఆకులలో ఉన్నటువంటి పసుపు రంగు పత్రదళం అనేది మారిపోయి నానో యూరియా 20+ ఆ నానో యూరియాను స్ప్రే చేయడం వల్ల ఇలా ముదురు ఆకుపచ్చ రంగులోకి ఆకులు మారడం జరుగుతుంది. భూమిలో వేసేటువంటి యూరియా భూమిలో కరిగి వేరు కేశాల ద్వారా కేశనాళికేత పద్ధతిలో మొక్క యొక్క పత్ర రంధ్రాలను చేరుకొని మొక్కకు అందించడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఇది లేట్ ప్రాసెస్. దీన్ని అధిగమించడానికి డైరెక్ట్ స్ప్రేయింగ్ చేయడం ద్వారా యూరియాను మనం నైట్రోజన్ని తొందరగా మొక్కకు అందించవచ్చు. దానికోసం అని చెప్పేసి నానో యూరియాను స్ప్రే చేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి నైట్రోజన్ యొక్క మూలకాలు మొక్క యొక్క పత్ర రంధ్రాలలో ఉండిపోయి కొద్దిగా మొక్కకు కావాల్సిన సమయంలో అందించడం జరుగుతుంది. ఒక లీటర్కి వచ్చేసి 4 నుంచి 6 ml స్ప్రే చేసుకోవచ్చు. మనము రైతుల పొలాల్లో వేసేటువంటి యూరియా బస్తా వల్ల 46% నైట్రోజన్ ఉంటుంది. అలాగే మనం నానో యూరియా ప్లస్లో 20% నైట్రోజన్ ఉంటుంది. బట్ ఏమైతుందంటే రైతుల పొలాల్లో వేసేటువంటి యూరియా బస్తాల్లో 30% మాత్రమే మనం వేసినటువంటి బస్తా నుంచి మొక్క తీసుకుంటుంది. అంటే మొక్కకు మనం వేసేటువంటి ఎరువులు మొక్క తీసుకున్నటువంటి వినియోగ సామర్థ్యం 30% మాత్రమే ఉంటుంది. అదేవిధంగా నానో యూరియా ప్లస్లో అయితే వినియోగ సామర్థ్యం 90% వరకు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మొక్క యొక్క ఆకులలో ఉన్నటువంటి నత్రజని యొక్క లోపాలని 40 కేజీల బస్తా ద్వారా వేసేటువంటి దానికంటే నానో యూరియా ప్లస్ను వాడడం వల్ల దీని యొక్క నత్రజని లోపాలని తొందరగా అధిగమించవచ్చు రైతులు.